कितने हुए साहब 2014 से लेकर? अगर हम देखेंगे फिगर्स है साहब, मेरे पास फिगर्स है, 126 दिन हुए थे। अब ये 5 साल 4.5 साल में सिर्फ 64 डेज ही बैठे हम। टीवी के डिबेट्स में ज्यादा बैठते हैं, असेंबली में कम बैठते हैं लोग। अहमियत आज टीवी की हो गई, इस हाउस की नहीं रही। बोलने दीजिए साहब। पहले अब आप लोग तय कर दिए 12 को खत्म, 25 साल होने आ रहे हैं साहब। कभी बजट सेशन इतना जल्दी तेजी के साथ खत्म होता हुआ नहीं देखे। लेटर भेजा मैं बीएससी में, इस वास्ते नहीं आए हैं जियो। आपके चीफ मिनिस्टर साहब भी नहीं आए, लीडर ऑफ द हाउस भी नहीं आए, नहीं आए तो फिर हम नहीं आए तो क्या? हाँ तो क्या? देखिए मैं तसादुम करना नहीं चाहता, तो बोलना नहीं है। या तो आइए माइक पे आके बोलिए, बोलने दीजिए हमको। प्लीज कंक्लूड। वही तो बोल रहा हूं मैं। तो आप माइक नहीं लेते हैं, आप वैसे ही बोलते हैं। आप माइक लेकर बोलिए ना। अकबर साहब बोलिए आप। प्लीज कंक्लूड। इतना गुस्सा आप लोग को, इतनी नाराजगी कि फिर क्यों भाई? बोलने दीजिए ना, बोलने दीजिए। शिकायत क्या है साहब? शिकायत क्या है बताइए। స్పీకర్ సార్, సభ అన్నప్పుడు కొన్ని మర్యాదలు కొన్ని పద్ధతులు ఉంటాయి సార్. ఇప్పుడు వాళ్ళ సభ్యులు ఉన్నది మొత్తం 7, మాకున్నది 105 మంది. మరి 7 ఉన్న వాళ్ళకు మీరు గంట టైం ఇస్తే గంటల పాటు ఆయన గవర్నర్ ప్రసంగం మీద కాకుండా బడ్జెట్ మీద మున్సిపల్ పద్దు మీద మాట్లాడినట్టు మాట్లాడితే దానికి మేము అభ్యంతరం పెడతా అంటే కూడా ఆయనకు ఆవేశం ఎందుకు సార్? రెండోది సార్, వారు మాట్లాడుతున్నారు మీరు బీఏసీ ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్నారని మాట్లాడతారు. ఆయన బీఏసీకే రాడు. వచ్చి ఏమైనా వాదించినా, వచ్చి చెప్పినా, విజ్ఞప్తి చేసినా మీరు వింటారు. శాసనసభ వ్యవహారాల మంత్రి ఉన్నారు, అక్కడికి రారు. అక్కడికి రాకపోగా పైపెచ్చి ఈ టర్మ్లో అసలు అసెంబ్లీయే జరగలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన మర్చిపోతున్నాడు ఈ టర్మ్లో 2 సంవత్సరాలు కోవిడ్కి పోయింది, అది మర్చిపోతున్నాడు కన్వీనియంట్గా. అంటే అధ్యక్ష మాట్లాడేటప్పుడు ఆవేశంగా గొంతు బెంచి గొంతు చించుకుంటే దానివల్ల ఏం రాదు అధ్యక్ష. చెప్పాలనుకున్న పాయింట్ చాలా క్లుప్తంగా పద్ధతిగా మర్యాదగా కూడా చెప్పొచ్చు. గొంతులు చించుకున్నంత మాత్రాన చాలా గొప్ప వాళ్ళం అని ఆయన అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ద స్పీచ్ దట్ యు ఆర్ మేకింగ్ టుడే ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు ద గవర్నర్స్ అడ్రస్. ఐ థింక్ యూ బీన్ గివెన్ యాంపుల్ ఆపర్చునిటీ ఫర్ ద నెంబర్ ఆఫ్ లెజిస్లేటర్స్ యూ హ్యావ్. యూ బీన్ గివెన్ యాంపుల్ ఆపర్చునిటీ. మరి మీరు వాళ్ళకి 7 ఉన్న వాళ్ళకి ఇంత టైం ఇస్తే మేము 105 మంది ఉన్నాం అధ్యక్ష, మాకెంత టైం ఇవ్వాలి అధ్యక్ష? మీరు మా వాళ్ళు ఇద్దరే మాట్లాడిన గంట మాట్లాడారు, ఆయన 7 ఉన్న ఆయన గంట మాట్లాడతాడు. ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష? మీరు సమయపాలన కూడా మీరు చెప్పాలా. మళ్ళీ గవర్నమెంట్ హ్యాస్ టు రిప్లై. ఆయన సభానాయకుడు రాలేదని మాట్లాడతారు అధ్యక్ష. సభానాయకుడికి ఆయనకి ఏం పోలిక అధ్యక్ష? నాకు అర్థం కాదు. సభానాయకుడి స్థానంలో మా గవర్నమెంట్ తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రి వచ్చినారు, ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినారు, మా స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చినారు, 4 మంత్రులు ఉన్నారు నిన్న బీఎస్సీ మీటింగ్లో. ఆయన రాకపోగా, లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఆయన బాధ్యత నెరవేర్చకపోగా పైపెచ్చి ఇంకేదో మళ్ళీ మీదికి నిందాపూర్వకంగా మాట్లాడడం మంచిది కాదు. मैं अकबर साहब से भी रिक्वेस्ट करता हूं, आप आज गवर्नर स्पीच पे आपकी सजेशन, आपके इनपुट, आपके जो भी कमेंट्स है आप दे रहे हो, उस बात पे गवर्नमेंट जरूर रिप्लाई करेगी. बट टू मेक स्वीपिंग रिमार्क्स सेइंग द गवर्नमेंट इज नॉट फंक्शनिंग, मिनिस्टर्स आर नॉट अवेलेबल, ఇది మంచిది కాదు అధ్యక్ష, మంచి ధోరణి కాదు. ఇప్పటికైనా వారిని సవరించుకోమనండి. మీరు కూడా సమయపాలన పాటించాలి అధ్యక్ష. ఎందుకంటే మరి మాకు కూడా అవకాశాలు రావాలి, మేము కూడా మాట్లాడాలి, మంత్రులు సమాధానం చెప్పాలి, ఇక్కడ చెప్పి మేము కౌన్సిల్కి పోవాలి. కాబట్టి ఇది కరెక్ట్ వ్యవహారం అయితే కాదు. వారిని కూడా దయచేసి సమయపాలన పాటించే విధంగా తమరు చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. Honorable Speaker, sir. Sir, Honorable Minister Saab is a very learned man. He is also a senior man, very qualified, well educated. I just want to tell one thing is that I am not a newcomer in this house. And it is not for the first time that I am speaking here. I have spoken in Andhra Pradesh Legislative Assembly several times on vote of thanks for the governor's address also. And it is not that the first time or in this Telangana state being in number 7 or with 7 numbers we are being given or allotted 1 hour or 40 minutes. No, sir. You can go and check the records. Always in Andhra Pradesh Legislative Assembly also, the MIM party has been allotted good number of times and opportunity, and
longer time to speak. It is not the first time. आप 107 हैं, जरूर आप लीजिए, 2 दिन बात करिए, एतराज नहीं है इस बात पर। एतराज इस बात पे है कि टॉलरेंस लेवल किसका कितना है। आपका टॉलरेंस लेवल ही कम होते जा रहा है, टॉलरेट ही नहीं करना चाह रहे। हाँ, अगर अकबर ओवैसी यहां खड़े रहकर 1 घंटा तारीफ करेगा तो और 1 घंटा बोलेंगे। देखिए, अरे देखिए, हेल्दी डेमोक्रेसी में एक दूसरे को सुनने की ताकत भी होनी चाहिए। अकबर साहब, तनकीद को भी सुनना चाहिए, जब भी डेमोक्रेसी मजबूत होती है। नहीं, अकबर साहब, There was a time when I used to speak, Roshaya Saab was a finance minister, I used to criticize the government. He used to get up from his chair and come and tell me, Mr. Owaisi, you have spoken well. Very good young man, he used to say. I have seen so many chief ministers. प्लीज कंक्लूड। और मैं यहाँ खड़े रह के बोल, आपने कहा कि अकबर साहब बीएससी में नहीं आए। सर, ऑनरेबल स्पीकर सर, मैं सर नहीं, आई एम नॉट यील्डिंग सर, लेट मी कंप्लीट सर, लेट मी कंप्लीट, आई एम नॉट यील्डिंग सर, लेट मी कंप्लीट सर, देन आई विल गिव यू एन अपॉर्चुनिटी। సార్ అక్బర్ గారు ఇప్పటికైనా కానీ గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడమని సూచించండి సార్. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ పోతే మేము కూడా ఆయన చూసినాం సార్. మేము ఆయన వారు సభ్యులుగా ఉన్నప్పుడు రోషే గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వారు చాలా బాగా మాట్లాడేది. ఈ మధ్యలో వారికి కూడా కోపం ఎక్కువ వస్తున్నారు అధ్యక్ష. అప్పుడు చాలా బాగా మాట్లాడేది, ఎందుకో వారికే కోపం ఎక్కువ వస్తుంది, మాకు రావట్లేదు కోపం. आपको गुस्सा ज्यादा हो रहे, आप हम नहीं हो रहे, आपको टॉलरेंस कम हो रहे, हमको नहीं हुआ। जिसपे ऊपर आप गुस्सा आना है उस पे ऊपर आइए। आप हमारे ऊपर गुस्सा है तो क्या आता। దయచేసి అధ్యక్ష గవర్నర్ ప్రసంగం మీద మాట కంక్లూడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి. साहब, आप सीनियर आदमी हैं साहब, आप जब बोलते हैं तो मैं जवाब नहीं देना साहब। नहीं, बार बार आपको बोलना जरूरत नहीं पड़ता सर। देखिए साहब, अब अगर मिनिस्टर साहब उठ के बोलेंगे मैं जवाब नहीं देना। नहीं साहब, आप सीनियर मोस्ट आदमी हैं, आप जो भी बोले आप तारीफ करें। अकबर साहब, तो मुझे भी आपकी तारीफ करने दीजिए पलट के। अकबर साहब, एक भी आप पे करने का नहीं। आप अच्छा बात कर रहे हैं। गवर्नर स्पीच के ऊपर जो पहला आप जो कोर्ट की अच्छा किए, मैं भी तारीफ करता हूँ। फिर भी आप सीनियर मेंबर है, आप पूरा जानते हैं, प्लीज काइंडली कोऑपरेट। नहीं सर, मैं एक ही बात बोलना चाह रहा हूं। मिनिस्टर साहब ने कहा कि अकबर साहब आप बीएससी में नहीं आए। सर, मैं नहीं आया हूंगा, क्या मेरा रिप्रेजेंटेशन आप तक गया नहीं गया? कितने दिन असेंबली करना हम बोले या नहीं बोले लेटर में? कौन से इश्यूज को टेकअप करना बोले या नहीं बोले? शायद मिनिस्टर साहब को नहीं मालूम, उनको भी कॉपी भेज देता हूं। आप बोलिए साहब, हम क्या बराबर वहां पे अपना रिप्रेजेंटेशन दिए या नहीं दिए सर? दिए सर या नहीं दिए सर? सर हम दिए, बराबर दिए। हम नहीं भी आए तो हमारे मसाइल को रखे, हम नहीं भी आए तो क्या मसाइल को उठाना है वो भी हम बोले, हम नहीं आए तो उसकी वजह भी बोले। आप बोल रहे हैं कि आप नहीं आए, प्लीज हाँ, हम बराबर भेजे अपने मसाइल। प्लीज कंक्लूड। मैं कर रहा हूं सर, मैं अब इसमें कंक्लूड कर रहा हूं। प्लीज। ये लोग के पास में एक सब्र नहीं है साहब कि खामखा के उलझना चाहते हैं। हम बार बार बोलते रहे जीएसटी से तेलंगाना का नुकसान होगा, नहीं होगा अकबर साहब बेफिक्र रहिए। डिवोल्यूशन ऑफ फंड्स में हमको कम आएंगे पैसे। चीफ मिनिस्टर साहब ने उठकर कहा अकबर साहब आप बेफिक्र रहिए, नहीं आएंगे। आज हो रहा है। हमने डिमोनेटाइजेशन पे उठकर खड़े रहकर मैंने कहा, सीएम साहब ने कहा नहीं अकबर साहब नहीं, आप बेफिक्र रहिए, नहीं होगा। और प्राइम मिनिस्टर को ऐसा नहीं बोलना चाहिए डिमोनेटाइजेशन अच्छा है बोले। हम बोले नहीं, आप भरोसा मत करिए इन पर, ये कभी भी साथ छोड़ देंगे नहीं। आप नहीं अकबर साहब, हम बराबर करेंगे। अब उसके बाद में वाइस प्रेसिडेंट के इलेक्शन में आपने साथ दिया, प्रेसिडेंट इलेक्शन में आपने साथ दिया बीजेपी का, लेकिन बीजेपी ने क्या किया आपके साथ? क्या किया बताइए? आगे बात करेंगे, टाइम है। आप हाँ साहब, मैं वही तो बोल रहा हूं। प्लीज कंक्लूड ऑन दैट। मैं गवर्नर के स्पीच में जा रहा हूं सर। प्लीज कंक्लूड। मैं उससे हट नहीं रहा हूं। अब उठ के अगर बोल रहे हैं तो मुझे जवाब तो देना पड़ेगा। दे दिए। देना पड़ेगा ना साहब मुझे। दोनों भी। आप करीब होते रहे, इतने करीब होते रहे
कि आपको दूर कर दिया गया, आज दूर हो गए तो वो बुरे हो गए। अरे हम यही बात कह रहे थे कि इतना करीब ना जाइए। खैर, इसके साथ साथ मैं मुबारकबादी देता हूं चीफ मिनिस्टर साहब को, टीआरएस पार्टी को भारत राष्ट्र समिति बनने पर कि तेलंगाना का राष्ट्र हो गया, अब आप भारत का राष्ट्र करने निकले हैं, आपको मुबारकबादी देता हूं। मगर उसके साथ यह भी जरूर कहूंगा कि इस बात का भी ख्याल रखिए कि हम जब गए तो हमको बी टीम बोले, नहीं मालूम अब आपको कौन सी टीम बोलेंगे, नहीं मालूम कि आपको कौन सी टीम बोलेंगे। बस यहां पे दो ही लोग हैं, एक वो और दूसरे कौन है मालूम है। ये नहीं चाहते कि कोई तीसरा आए। तो होशियारी के साथ, समझदारी के साथ आगे बढ़िए। स्पीकर साहब, मैं ये बात भी कहूंगा कि 5 साल से मुसलमानों को खर्च नहीं दिया गया, 5 साल से माइनॉरिटी फाइनेंस